నమస్తే, BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే, దేవా హర్షన్ కు 6 గన్మాన్లు ఉన్నారు అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. మన లోకేష్ కుమారుడి పేరు ఉంది దేవాంశ, ఆయనకు 6 గన్మెన్లు అంట. అప్పుడు కూడా దేవాంశకు 6 గన్మెన్లు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వాలి. అదేమంటే 2 ల్యాండ్ క్రూయిజర్ అని లేనిపోని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చెప్తున్న మంత్రివర్యులకి అబద్ధాలు చెప్పవద్దు, అబద్ధాలు ట్వీట్ చేయవద్దు. మీరు ఒక బాధ్యత కలిగినట్టు, దో యు ఆర్ ఇన్మెచ్యూర్డ్, నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నావు మీ నాన్నగారి వల్ల. ఆ రకంగా వ్యవహరించి హుందాతనంగా వ్యవహరించే కార్యక్రమం చెయ్యాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. దీనికి సమాధానం చెప్పమని కూడా చెప్తున్నా. విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి, ఆ చీర బాగుంది అనిపిస్తుంది. ఒకటి కొందాం ఊరికే. నమస్కారం. ఇదే కదమ్మా మనం చూసింది, ఫస్ట్ చూసింది. Texture is better this one, sir. అది కొంచెం heavier ఉంటుంది సార్. ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్స్ మంచి కలర్స్ మంచి అది లాభం లేదు. మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కలర్ ప్రిఫరెన్స్ చెప్తారా సార్? అది చూస్తున్నాం, మనకేది బాగుందని చూస్తున్నా. ఈ క్యాచ్ ఓపెన్ చేయమా. గాడే కాలేదా కొంచెం? ఇది ఎట్లుంది? ఇది మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేదు. ఎంకరేజ్ చేయడానికి మార్కెట్. ఇదొకటి డిజైన్ సెట్ ఉంది, అదొకటి ప్యాక్ చేయండి. ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటుంది. ఇది బాగుందమ్మా. ఎక్కడ ఇది? నమస్కారం. ఎవరు ఇక్కడ? అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? ఇట్రా. డబ్బులు ఇవా? కవర్ మీద అలా పెట్టేసి డిజైన్ పడదు. ఓకే, ప్యాక్ చేయి. ఇది ఓకే, గుడ్. ఇది ఎవరిది? ఏ షాప్ ఇది? సీఎం చంద్రబాబు నాయుడికి తమ సమస్యలను చెప్పుకుంటున్న చేనేత కార్మికులు. సార్, మాకు 5 సంవత్సరాల నుంచి థ్రిఫ్ట్ ఆగిపోయిందండి. మేము కొంచెం నేసినప్పుడు కొద్దిగా జమ చేసాం అనుకోండి, 100 చేస్తే వాళ్ళు కూడా 100 చేసి మాకు తర్వాత ఇస్తారు. అవి ఆపేశారు. నూలుకి సబ్సిడీ ఆపేశారండి. ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి, ఇవి ఆపేశారు. GST కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటున్నాను. ఇంకేమండి, ఇంకొకటండి, అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు. ఇదివరకు సంక్రాంతి, దీపావళి అలాంటి పండుగలు వస్తే చేనేత సొసైటీస్ లో రిబేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి. ఇప్పుడు దానివల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది. ఎక్కువ సేల్ ఉందనుకోండి, మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా.
అదొకటి మీరు హెల్ప్ చేయాలండి. రిబేట్ ఒకటి ఇవ్వాలి, ఎక్కువ సేల్ అయ్యేలాగా చూడాలి. ప్లస్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ కింద ఈ హ్యాండ్లూమ్ వచ్చేదానికి 1000 ఉందనుకోండి, పవర్లూమ్ సేమ్ అలాగే చేసి 800గా అమ్ముతున్నారు. అప్పుడు ఇది తగ్గిపోతుంది, హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది. అదొకటి మీరు అరికట్టాలండి. థ్యాంక్ యూ అండి. మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు, యార్న్ సబ్సిడీ వచ్చేవి సార్. ఇప్పుడు ఈ క్రితం 5 సంవత్సరాల నుంచి ఏం లేవు సార్. దానికి తోడు మాకు కరోనా ఒకటి వచ్చి మా వ్యూవర్స్ అంతా అతలకుతలంగా ఉన్నారు సార్, దయనీయ స్థితిలో ఉంది సార్. కాబట్టి మీరు తమరు మనవి చేసినది ఏమనగా మాకు పావలా వడ్డీలు రుణమాఫీ, మా పావలా వడ్డీలు, మా మార్కెటింగ్ ఇన్సెంటివ్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సార్, ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఇస్తున్నారు సార్. అట్టనే మాకు సొసైటీలకు కూడా 0 వడ్డీ, ఇప్పుడు 5% పావలా వడ్డీలు కడుతున్నాం సార్. 0 వడ్డీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇచ్చిన మాట ప్రకారము 5 సంతకాలు పెట్టిన వెంటనే అమల్లోకి తెచ్చాము. మెగా డిఎస్సి ద్వారా 16,000 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నాము అన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైనంత తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను. అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో 7,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా 4,000 రూపాయలు 2వ నెల కూడా ఇచ్చాం. ఎప్పుడూ ఇస్తాం. 65 లక్షల మందికి దగ్గర నెల 2,737 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు చూసి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్లో 1,65,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక 5,000 మంది వచ్చారు. నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పోతే వస్తారు కానీ
అర్జీలు తీసుకొని ఒక రోజు 5,000 మంది వచ్చారు. ఏంటి ఈ సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో నెట్టేశారు, భూ కబ్జాలు చేశారు. రంపచోడవరంలో తన సొంత కారును అంబులెన్స్ గా మార్చిన టీడీపీ ఎమ్మెల్యే శిరీష. నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశానన్న సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ వాళ్ళు నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్నది కూడా నేను గతంలో చాలా మంది చెప్పడం జరిగింది. నా భర్త నియోజకవర్గంలో తెలివితేటగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన మీద కక్ష సాధింపుల చర్యల్లాగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఒక వ్యక్తి నా ఉద్యోగం మీద కూడా పడి నన్ను కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉండదంటే అరాచకాలు, అక్రమాలు, మర్డర్లు ఇలాగే ఉంది కదా. ఒక డోర్ డెలివరీ చేశాడు. ఒకవేళ మా మీద కూడా అలాంటి ప్రయత్నం జరగవచ్చేమో అనే భయంతో నా భర్త నేను ఒక ఆలోచన తీసుకొని ఎప్పుడు బండ్ల మీద తిరుగుతూ ఉంటాం. ఏ క్షణం ఎలా ఉంటాయో తెలియదు పరిస్థితులు అనే ఒక భయంతో మేము వైసీపీకి భయపడి నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసి 11,500 జీతం నాకు వచ్చేది. అది ప్రతి నెల ఈఎం కట్టుకుందాము అని నేను ఒక బొలెరోని ఒక వెహికల్ తీసుకున్నాము. ఆ వెహికల్ మేము కష్టాల్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాము. అది మాకు చాలా ఉపయోగపడింది. అంటే రాత్రులు భయానికని కానీ లేదంటే వర్షాలకని కానీ ఎండకని కానీ ప్రతిదీ కూడా మాకు అది ఎప్పుడు మాకు కష్టాల్లో ఒక తోడుగా మాకు మా వెనకాల ఉంది. దాన్ని ఏంటంటే మేము ఎమ్మెల్యే అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి కూడా ఒక 10 మంది వరకు అంటే కాకినాడ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు మన సొంత ప్రాంతానికి రావాలంటే 20,000, 25,000, 30,000 కూడా అడిగిన పరిస్థితులు. అంటే చాలా మంది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు. కూలీ పని చేసుకునే వాళ్ళే, నిరుద్యోగులు, నిరుపేదలే, ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడే కొందరైతే అక్కడ చనిపోయినటువంటి బాడీని సొంత ప్రదేశానికి కూడా తీసుకురావాలనేటువంటి పరిస్థితులు, చాలా మంది అక్కడే వదిలేసి వచ్చేసినటువంటి పరిస్థితులు, ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్వయాన మేము చూసాము. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికి 15 మందికి పైన మేము డెడ్ బాడీని మేము సొంత ఖర్చులతో అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. మేము భార్యాభర్తలం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైతే మేము కష్టపడి ఉద్యోగం చేసి ఈఎంఐ కట్టుకుంటూ ఉన్నటువంటి ఈ బొలెరో నియో వెహికల్ని ప్రజలకు ఉపయోగిద్దాం, దాన్నే అంబులెన్స్గా మార్చేద్దాం. మనం తిరగడానికి ఒక కారు సరిపోతుంది కదా, అది మనం ఉంచుకుందాం. ఈ వెహికల్ని మన ప్రజలకి, మన నియోజకవర్గ ప్రజలకి ఈ యొక్క బాడీల తరలింపుగా మనం ఈ వెహికల్ని ఒకటి మనం ఏర్పాటు చేద్దాము. ఎందుకంటే కొత్త వెహికల్ కొనాలంటే లక్షలు కావాలి. మేము నిరుపేద ఎమ్మెల్యేలం, మేము అంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు లక్షలు మాకు లేవు. ఈ జీతమే మాకు ఆధారం. అయినా ఇది కూడా దీంట్లో కొంచెం మేము ఉంచుకొని మిగతా కూడా ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. ఈ వెహికల్ని కూడా అంబులెన్స్గా మార్చేసాము. దీన్ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు జరిగేటువంటి 9వ తారీఖున కూడా ఓపెన్ చేయాలని, గిరిజన ప్రాంతంలో ప్రజలకు ఎప్పుడు అన్ని రకాలుగా మేము తోడుగా ఉండాలని ఒక మంచి నిర్ణయం మేము భార్యాభర్తలు ఇరువురం తీసుకున్నాము. నేను అంటే నాకన్నా నా భర్త కూడా ప్రజలకే సేవ చేయాలి అని ఇద్దరం ఒకే మాట మీద ఉన్నాము. మేము ప్రజలకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాం. మేము కోట్లు సంపాదించుకోవాలని ఏమీ లేదు. మాకు చిన్న కుటుంబం, మాకు ఇంకా పిల్లలు కూడా లేదు. ఎంత సంపాదించినా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి, ప్రజలకే న్యాయం చేయాలనే దృక్పథం మేము భార్యాభర్తలు ఇద్దరం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి మన నియోజకవర్గ ప్రజలకు మంచి అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యాన్ని అందించాలనే దృక్పథంతో ముందుకెళ్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇరువురిని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. కృష్ణా నదికి ఎగువ నుండి వస్తున్న వరద. ప్రకాశం బ్యారేజ్ 40 గేట్లు 7 అడుగులు, 30 గేట్లు 6 అడుగులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.